ఇక మీద గోవు మాంసం తినాలనుకునే వారికి చావు తప్పదు. అహ్మదాబాద్ ఎల్డీ యూనివర్సిటీకి చెందిన ధ్రువ్ పటేల్ ఈ మధ్యనే భారతదేశంలోని పశుపోషణ ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని ఒక రసాయనాన్ని తయారు చేశారు. ఈ రసాయనం పశువులకు యాంటీవైరస్లా పనిచేయనుంది. దీన్ని తయారు చేయడానికి ఆయనకు దాదాపుగా 2 సంవత్సరాలు పట్టింది. ఈ రసాయనాన్ని ఇంజెక్షన్ రూపంలో ఆవులకు ఎక్కించనున్నారు. దీని ప్రత్యేకత గురించి చెబుతూ, ఈ ఇంజెక్షన్ ఎక్కించిన పశువుకు ఎటువంటి ఆరోగ్య సమస్య రాదని, కనీసం దాని ఆయుర్దాయంలో కూడా తేడా రాదని, కానీ పశువు మరణించాక లేదా చంపి మాంసాన్ని తింటే మాత్రం తిన్న వ్యక్తులు 4 గంటల్లో మరణిస్తారు. ఈ ఇంజెక్షన్ ఖరీదు 150 రూపాయలు ఉండవచ్చు. వైజ్ఞానికుడు అయిన తేజసింగ్ చెప్పడం ప్రకారం ఈ ఇంజెక్షన్ గోశాల నిర్వహించే వారికి ఉచితంగా ఇవ్వనున్నట్టు తెలిపారు. గోశాల నిర్వాహకులు వివరాలతో రిజిస్ట్రేషన్ చేయించుకోవలసిందిగా తెలిపారు. తద్వారా గోమాత మీద జరుగుతున్న అత్యాచారాలను ఆపదలిచారు. ఈ విషయంలో ఈ ఇంజెక్షన్ రామబాణం కానున్నది. ఈ విధంగా గోమాతని రక్షించుకోవడం కోసం idcehmd@gmail.comకి వివరాలతో మెయిల్ చేసి రిజిస్టర్ చేసుకోగలరు. ఈ పోస్ట్ని షేర్ చేయడం ద్వారా కూడా ఎంతో కొంతమందికి ఈ విషయం తెలిసేలా చేయగలరని భావిస్తున్నాను.